తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మళ్లీ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ వాట్సాప్ స్టేటస్లు పెట్టడం మరోసారి టీడీపీకి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా విసన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావుపై పేకాట ఆడిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఇది పార్టీలో కొత్త వివాదానికి దారితీస్తుంది. గతంలోనూ ఎంపీ కేసినేనితో వైరంతో పాటు పలుమార్లు వివాదాలు చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారిందట. అయితే ఆయనపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది. ఏపీలో అధికార టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య సాగుతున్న పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య క్షేత్రస్థాయిలో తీవ్ర మాటల యుద్ధం సాగుతుండగా మధ్యలో అధిష్టానం పలుమార్లు జోక్యం చేసుకుని శాంతింపజేసింది. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మార్పు రాకపోగా మరింత ముదురుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా తిరువురులో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. తిరువురు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కొలికపూడి శ్రీనివాస్ను టార్గెట్ చేస్తూ స్థానికంగా ఉన్న కేశినేని చిన్ని వర్గీయులు చేస్తున్న రచ్చతో మరోసారి ఆయన వారిపై ఫైర్ అవుతున్నారు. దీంతో వారు కూడా పోటాపోటీగా ఆయనతో సై అంటే సై అంటున్నారు. దీంతో కొలికపూడి రాసలీలలు అంటూ తాజాగా పలువురు తిరువురు నేతలు తమ వాట్సాప్ స్టేటస్లలో కొన్ని వీడియోలు, ఫోటోలు పెట్టినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువురు నియోజకవర్గం అధిష్టానానికి తలనొప్పిగా మారిందా? ఆ ఎమ్మెల్యే వివాదం ఇంకా క్రమశిక్షణ కమిటీ ముందే ఉండగానే మరోసారి వివాదాస్పద స్టేటస్లు పెట్టడానికి కారణమేంటి? ఎన్టీఆర్ జిల్లాలో ఆ ఎంపీతో సఖ్యత లేకపోవడానికి కారణాలేంటి? కొలికపూడి వివాదం రోజురోజుకి తారాస్థాయికి చేరుకోవడానికి నియోజకవర్గ క్యాడర్ సహకరించడం లేదా? కొలికపూడి తన నియోజకవర్గంలో మండలాధ్యక్షుని ఉద్దేశించి తన ఫోన్లో స్టేటస్ పెట్టుకోవడం ఒక్క లెక్క అయితే, సోషల్ మీడియాలో ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యే ఎవరంటూ వైరల్ అవుతున్న సందర్భాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతున్నాయి. తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసి కూటమి జెండాను ఎగరేసింది. అయితే అంతా బాగానే పాలన కొనసాగుతున్న సమయంలో ఎన్టీఆర్ జిల్లాలోని తిరువురు నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. స్థానిక నేతలతో వివాదాలు, సొంత పార్టీ నేతలతో వివాదాలతో కొలికపూడి ఎప్పుడూ రాజకీయాలకు వేదికగా నిలుస్తున్నారు. కొలికపూడి తీసుకొచ్చే తలనొప్పులకు అధిష్టానం సీరియస్ అవడంతో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని పిలుపునిచ్చింది. దీంతో ఒకసారి హాజరైన ఎమ్మెల్యే, ఎంపీ అంతా సద్దుమణిగిందని అనుకున్న సమయంలో మరోసారి వాట్సాప్ స్టేటస్తో రాజకీయాల్లో హీట్ రాజేసేలా చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఆరోపణలు చేయడమే కాకుండా నియోజకవర్గంలో మాఫియాలకు తెరలేపారని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు సీరియస్ అవడంతో పాటు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అన్నారు. తాజాగా ఈ అంశం ఇంకా క్రమశిక్షణ కమిటీ ముందు ఉండగానే మరొకసారి తన వాట్సాప్ స్టేటస్లో కొన్ని కామెంట్స్ పెట్టుకుని రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారారు. వాట్సాప్ స్టేటస్ ద్వారా ఎంపీ చిన్ని వర్గీయులకు షాక్ ఇస్తూ కొలికపూడి కామెంట్ చేయడంతో శాంతించలేదు. 2.0 చూపిస్తున్నారని సన్నిహితులు చర్చలకు దారితీశారు. విస్సన్నపేట మండల టీడీపీ నేతలు దోపిడీని ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు. ఇప్పుడు ఈ వాట్సాప్ స్టేటస్లు హాట్ టాపిక్ గా మారే. కొలికపూడి వరుస పోస్టులపై హాట్ గా చర్చ జరుగుతోంది. ఇలా వరుస వివాదాలు రావడంతో ఈసారి టీడీపీ అధిష్టానం శ్రీనివాసరావు అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అసలు కొలికపూడి పాజిటివ్ దృక్పథంతో పోస్టులు పెట్టారా, లేకపోతే నియోజకవర్గంలో తనని పట్టించుకోవటం లేదని పోస్టులు పెట్టారా అనే అంశం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ వాట్సాప్ స్టేటస్లపై క్రమశిక్షణ కమిటీ స్పందిస్తుందా, లేకపోతే చంద్రబాబు నేరుగా చర్యలు తీసుకుంటారా? వేచి చూడాల్సిందే.